Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ మధ్యకాలంలో ఓటింగ్ రైట్ గురించి, అలాగే పిల్లల్లో కూడా రైట్ టు ఓట్, అది ఫండమెంటల్ రైటా, కాన్స్టిట్యూషనల్ రైటా, స్టాట్యూటరీ రైటా, ఆర్టికల్ 324, అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్ 1984 వీటన్నిటిలో విశదీకరించడం జరిగింది. ఐఎమ్ ష్యూర్ దట్ యూ విల్ అగ్రీ దట్ యాజ్ పర్ ఆర్టికల్ 326, 324 నుంచి డిస్కస్ చేస్తాం అనుకోండి. సో రైట్ టు ఓట్ ఈజ్ బేస్డ్ ఆన్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అండ్ ఇట్ ఈజ్ ఎ స్టాట్యూటరీ రైట్ యాజ్ పర్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్. రైట్. సో ఈ సందర్భంలో ఈ ఓటు ఎవరు వేయాలి దీని మీద కూడా డిస్కస్ చేసాం. రాజీవ్ గాంధీ గారి పుణ్యం అని చెప్పి 18 ఏళ్ళు దాటినాడు, అంతకుముందు అయితే 21 years. సో వే బ్యాక్ కేవలం ఆడవాళ్ళు అసలు వేయటానికే లేదు, మగవాళ్ళు. అంతకన్నా 17వ శతాబ్దానికి వెళ్తే కేవలం మగవాళ్ళు కూడా ప్రాపర్టీస్ ఉన్నవాళ్ళే, స్లేవ్స్ నాట్ అలౌడ్. ఇలా రకరకాల పరిణామాలు చెందుతూ ఈ రోజున 18 సంవత్సరాలు నిండిన సరైన మైండ్ గల, అంటే పీపుల్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ దే కెనాట్, వాళ్ళంతా చేయవచ్చును, ఓటు వేయవచ్చును. ఈ సందర్భంలో మన వాడికి వచ్చిన డౌట్ ప్రకారం కూడా చెప్పాను, ప్రిజనర్స్కి ఓటింగ్ రైట్స్ లేవు. ఒక మనిషి జైల్లో ఉంటే అతను ఓటు వేయటానికి అర్హుడు కాదు. దాని మీద ఆ రిఫార్మ్స్ రాసేటప్పుడు రికమెండేషన్ కూడా చెప్పమన్నాం. సో అందరూ పోలింగ్ బూత్కి వెళ్ళినట్టు ఒక పోలింగ్ ఆఫీసరు అక్కడికి వెళ్తే, ఎవరదే జైలుకి వెళ్తే జైలు దగ్గర బ్యాలెట్ బాక్స్ పెడితే శుభ్రంగా ఓట్లు వేయించుకోవచ్చు, తప్పేం లేదు. అది రిఫర్మేషన్ అన్నాం. సరే, మీలో ఎంతమంది రికమెండ్ చేస్తూ ఉన్నారు, మరి రాశారు లేదో తెలియదు. ఇక వచ్చేటప్పటికే కాబట్టి ప్రిజనర్ అతనికి ఓటు చేసేటువంటి హక్కు లేదు. రైట్. కానీ ఇదే ప్రిజనరు రాజకీయ నాయకుడై ఉంటే, ఇదే కదా మన గొడవ. సో ఓటు వేయాలి అండి, దానికి కొన్ని హక్కులు ఉంటాయి. ప్రతి మనిషికి పోటీ చేయాలంటే హక్కులు ఉంటాయి. రాజకీయ నాయకుడికి అక్కడ ఎన్ని కేసులున్నా పోటీ చేయొచ్చు, జైల్లో ఉన్నా పోటీ చేయొచ్చు. మామూలు మనిషి జైల్లో ఉంటే పోటీ చేయడానికి లేదు. అలాగే ఇక ప్రశ్నకు వద్దాం. ఒక చీఫ్ మినిస్టర్, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎమ్మెల్యే పోలీస్ కస్టడీలో ఉంటే, జైల్లో ఉంటే, ఆ రాష్ట్రంలో ఫ్లోర్ టెస్ట్, అంటే మనకు సీఎం గారిని నీ యొక్క బల నిరూపణ పరిశీలించుకోమని అంటారు కదా, అలా బల నిరూపణ జరుగుతుంటే ఇతను దానికి అటెండ్ అవ్వాలా కాదా? ఇప్పుడే చెప్పా, జైల్లో ఉన్నవాడికి లేదు, కానీ రాజకీయ నాయకుడికి ఉన్నది. ఇది ఏమిటిది? ఎస్, ఎందుకంటే ఛత్తీస్గఢ్ సీఎం ఆయన పేరంటే హేమంత్ సోరెన్ గొడవ ఇది. సో ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ యొక్క గనుల మాఫియా గురించి ఇచ్చినటువంటి నోటీసులు దాదాపు 3వ 4వ తీసుకోలేదు. అతనికి డౌటు, ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద తనని అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో 3-4 సార్లు అవాయిడ్ చేశాను. సో ఇక తప్పదు అనుకున్నప్పుడు 31/1/2024 నాడు చంపాయి సోరెన్ అనే అతనికి టెంపరీగా ఆ బాధ్యత, చీఫ్ మినిస్టర్ బాధ్యత ఇచ్చి తను వాళ్ళకి ఇచ్చిన సమన్స్ ప్రకారం ఈడీ దగ్గరికి వెళ్ళటం, ఈడీ ఇంట్రాగేట్ చేసినాక అరెస్ట్ చేయటం, కోర్టులో ప్రొడ్యూస్ చేయటం, ఆ తర్వాత 5 రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వటం చక్కా జరిగిపోయింది. ఈ చంపాయి సోరెన్ గారు మన హేమంత్ సోరెన్ అపాయింట్ చేసిన ఆయన గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ప్రభుత్వానికి మెజారిటీ ఉంది, నన్ను సీఎంగా తీసుకోండి అన్నప్పుడు ఆర్టికల్ 173 అనుకుంటాను, 163 గుర్తురావట్లేదు, 163 ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, 163 ప్రకారము ఫ్లోర్ టెస్ట్, ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, మీరు మీ యొక్క శక్తిని ఫ్లోర్ టెస్ట్లో బల నిరూపణ చేయించుకోండి అని చెప్పాను. దానికి 5వ తారీఖు డేట్ ఇచ్చాను. 5వ తారీఖు అంటే నిన్న. ఇక్కడ పాయింట్ ఏంటి? సోరెన్ వర్సెస్ దట్ ఈజ్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో హేమంత్ సోరెన్ ఒక పిటిషన్ వేశారు, అయ్యా నేను ఫ్లోర్ టెస్ట్కి అటెండ్ అవ్వాలి, నాకు పర్మిషన్ ఇవ్వండి. అడ్వకేట్ జనరల్ ఎస్ రాజీవ్ రంజన్, ఆయన పేరు ఉంది, రాజీవ్ రంజన్, ఆయన ఎస్ రైట్ టు ఓట్,
డెఫినెట్లీ ఎస్ఆర్ బొమ్మాయి కేసు ప్రకారం ఫ్లోర్ టెస్ట్ ఈజ్ కంపల్సరీ అండ్ ఆల్ ది మెంబర్స్ కెన్ టేక్ పార్ట్. సో జైల్లో ఉన్నాయని కూడా రావచ్చును అని చెప్పాను. కానీ ఈడీ తరఫున అడ్వకేట్ జనరల్ ఆల్రెడీ ఈజ్ ఇన్ పోలీస్ కస్టడీ, పోలీస్ ఇంట్రాగేషన్ జరుగుతూ ఉంది, ఆ టైంలో ఎలా వస్తాడు, రావడానికి లేదు, అబ్జెక్షన్, హైలీ అబ్జెక్షనబుల్ అన్నారు. మ్యాటర్ కేమ్ టు ది కోర్ట్. ఆఫ్ కోర్స్ ప్లీజ్ రిమెంబర్ ఆనరబుల్ కోర్ట్ హ్యాస్ అలౌడ్ కాన్స్టిట్యూషన్ సిబిఐ స్పెషల్ జడ్జ్ దినేష్ రాయ్ ఆయన ముందుకు వచ్చింది మాట. ఆయన ఏమవుతుందండి ఒకరోజు వెళ్ళరండి అన్నాడు. దట్ మీన్స్ ద పర్సన్ మిస్టర్ హేమంత్ సోరెన్, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్, ఈజ్ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఫ్లోర్ టెస్ట్. ఎస్ హీ పార్టిసిపేటెడ్ అండ్ హిస్ పార్టీ కేమ్ అవుట్ సక్సెస్ఫుల్. వాళ్ళ పార్టీ వచ్చిందా లేదా మనకు అనవసరం. ఇక్కడ పాయింట్ ఏంటంటే డెఫినెట్లీ యాజ్ పర్ ఆర్టికల్ 163 ఫ్లోర్ టెస్ట్ జరగచ్చు, దానికి మెంబర్స్ అంతా అటెండ్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ లేకపోతే ఆగిపోవచ్చు. దీంట్లో ఒక సింగిల్ మెంబరు, ఇండిపెండెంట్ మెంబరు, నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్, ఈ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్స్. సో కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకున్న విలువ, అలాగే రాజకీయ నాయకుడికి ఉండేటువంటి విలువ గురించి రాజ్యాంగంలో ఎంత చక్కగా చెప్పారో మీరు తెలుసుకుంటారు ఉద్దేశంతో ఈ వీడియో చూస్తున్నాను. ఈ వీడియో మీకు అనుమానం ఉంటే 1-2 సార్లు చూడండి. ఎస్ డెఫినెట్లీ ex-CM can take part in the floor test. How? As per what article? సో రాజ్యాంగం మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటే మీకు అర్థమవుతుంది తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదములు.